హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు, దైవజనులకి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ప్రభువు నా పాత రోత మురికి జీవితాన్ని నుంచి ఎలా విడిపించాడు, నేను మరలా దేవునిలో ఉండి ఎలాంటి జీవితంలో ఉన్నాననేది నా సాక్ష్యం. నేను దేవుని నమ్ముకోకముందు బాగా త్రాగుడికి బానిసై, నేను చేసే పని ఆటో మెకానిక్. అందువల్ల నాకు తాగుడు బాగా అలవాటైపోయి తాగుల్లో తిరుగుతూ ఉండి అలా ఇక తాగుడికే బానిసలాగా అయిపోయినాను. నాకు 2 ఆడపిల్లలు. వారిని ఇక మధ్యలో భార్య చనిపోవటం వల్ల ఇంకా విపరీతంగా తాగటం, పిల్లల్ని తల్లిదండ్రులని లెక్క చేయకోకుండా ఉండటం, ఇక తాగుడే జీవితంగా ఉంటూ ఈ లోక జీవితంలో తిరుగుతూ ఇక నా జీవితం అంతా నాశనానికి తెచ్చుకున్నా. ఇక భార్య చనిపోయిందన్న బాధలో తాగటం, సమాధులనే ఆమెను పెట్టిన సమాధుల దగ్గరికే పోవటం, సమాధులనే పండటం, ఇక ఇంటికి రాకుండా ఉండటం. నన్ను చూసిన నా పిల్లలు, ఇప్పుడు చిన్న పిల్లలు భయపడటం, నా దగ్గరికి రాకపోవటం, నేను వస్తానంటే భయపడి ఎదురుగున్న మా బాబాయ్ ఇళ్ళల్లో జాక్కోవటం, రాండమ్మ అంటే తల్లిదండ్రులు ప్రేమకు దూరంగా ఉండి రాకోకుండా ఉంటాం. ఎందుకంటే నేను తాగి వాళ్ళని అలా బాధ పెట్టేవాడిని. ఆ విధంగా వాళ్ళు రాకోకుండా ఉండటం, ఇలా చేస్తూ ఉంటుంటే మా అమ్మ, ఈ పిల్లల్ని ఏం చేద్దాం అనుకో, వీడు ఇట్లా తయారవుతాడు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పేసి మా అమ్మ బాధపడుకుంటూ ఉంది. తర్వాత ఇక్కడ రాణాపాలెం నుంచి మళ్ళీ పాండవపురంలో ఉంటున్నాం. ఇక పాండవపురంలో ఉంటున్నప్పుడు ఇక అమ్మ బాగా బాధపడుతూ చర్చికి వెళ్తుంది. అప్పుడే ఇక పాస్టర్ గారు వాళ్ళు అక్కడికి పాండవపురం రావటం జరిగింది. అక్కడ ఉపవాస ప్రార్థనలో అమ్మ ఉండి ఉపవాస ప్రార్థనలు పెట్టించింది. అయితే దీనికంటే ముందుగా ఐజాక్ అన్నని అన్నకి ఆటో ఉండేది. నేను మెకానిక్ని కాబట్టి అన్న ఏం చేసేటంటే ఆటో కావాలని చెప్పి నన్ను బండి ఎదకటం కోసం అని తీసుకెళ్ళిండు. ఆ తీసుకెళ్ళిన సమయంలో నన్ను ఆయా ఊర్లు తిప్పుతుంటే ఆయన అన్ని జనుడు, విగ్రహారాధికుడు, కొత్త చిన్న రూపాయి అంతా బొట్టు పెట్టందే బయటికి వెళ్ళని మనిషి ఆయన. అలాంటిది ఆయన దేవుణ్ణి నమ్ముకుండంటే నేను ఆశ్చర్యపోయినా. ఆ బండిలో తోలుతూ ఆ బండి కోసం మేము పోతూ ఉంటుంటే ఆయన సాక్ష్యాన్ని నాకు వివరించాడు. ఆయన సాక్ష్యాన్ని నాకు చెబుతూ ఉంటుంటే నాలో నాకే దుఃఖం వేసి, అరే ఇంత విగ్రహారాధికుడు ఈయన దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకుండు, ఎలా నమ్ముకుండని నాకు ఆశ్చర్యం వేసింది. ఇక తర్వాత నేను చేస్తున్న ఈ చికాకులు గొడవల్లో మా అమ్మ ఇక ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టించింది. ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రభువు నన్ను దర్శించినాక నేను చిన్నగా 2014 డిసెంబరు 5 నుంచి నేను మందిరానికి వెళ్ళటానికి మొదలుపెట్టాను. అందరూ వీడు జీవితం అయిపోయింది, వీడిగా సాగుదలకు వచ్చిండు అని చెప్పేసి అందరిగా నన్ను ఆ సమయాల్లో అనుకున్న వాళ్ళే తప్ప ఎవరు వేరేది అంటే నా ప్రవర్తన అలా ఉండేది. ఆ సమయాల్లో, ఆ రోజుల్లో డిసెంబర్ 5, 2014లో ఇక నేను చర్చికి వెళ్ళటం మొదలుపెట్టినాక ఇక దేవుడి వాక్యం ద్వారా నేను నెమ్మదిగా బలపడి దేవుళ్ళలో కొనసాగుతూ ఉన్నాను. ఇక అప్పటిదనక నా జీవితం అంతా వ్యర్థమయంగా ఉండేది, నాశన జీవితం. ఎప్పుడో భూమిలో మట్టిలో కలిసిపోవలసిన నేను సమాధులలో తిరిగే నన్ను
ప్రభు సమాజంలో నిలబెట్టి ఆ మురికి రోత జీవితాన్ని తీసి ఆ రోజుల్లో ఆ సమయాల్లో ఇక ప్రభుని అనుకొని ఉన్నాను. దైవజనులు నన్ను చాలా దగ్గరగా తీసుకొని వారు నన్ను ప్రభులో ఎంతో దేవుని వాక్యం ద్వారా ప్రభు చేసే మేలుల గురించి నాకు చెబుతూ ఎప్పుడూ నాకు ధైర్యాన్ని పరుస్తూ వారు దైవసేవకులు నన్ను నడిపించారు. అలాగే ఇక ఇంట్లో ఎదిగిన చెల్లెలు ఉంది. చెల్లెలకి పెళ్లి చేయటానికి నేను అప్పటిదనక తాగి తిరిగిన, పెళ్లి చేసే స్తోమత లేదు, జేబులో డబ్బులు లేవు, కంట్రోల్ బియ్యం తినే పరిస్థితి. అలాంటి టైంలో ప్రభు నేను చర్చికి వస్తున్న టైంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టగా 3 రోజులు ఉపవాసం ఉండగా ప్రభు మా బాబాయిని దర్శించిండు అనుకుంటా. ప్రభు ఏం చేసిండంటే మా చెల్లెలకి మా నాన్నకి ఆలోచించి చెల్లెల పెళ్ళిళ్ళు కావట్లేదని ఆయనకి బ్రెయిన్ పెరాలసిస్ లాగా వచ్చి నోటి మాట సరిగా రావటం లేదు, నత్తిగా వస్తుంది. అదేంది ఇలా అవుతుంది అని చెప్పేసి ఆలోచించిన మా బాబాయ్, ప్రభు దర్శనం ద్వారా ఆలోచించిన మా బాబాయ్, అరే ముందు చెల్లెకి పెళ్లి చేయండి రా అంటే ఇక మేము డబ్బులు తేలేని పొజిషను. ఆ సమయాల్లో బాబాయ్ నేను చెల్లెకి పెళ్ళికి ఎంత కట్నం డబ్బులైనా కానీ నేను చెల్లె పెళ్ళి నేను చేస్తా, కానీ మీరు ముందు సంబంధాలు చూడండి అని చెప్పిండు. ఆ విధంగా ఆ ఉపవాస ప్రార్థనలో ముగించిన 3 రోజుల తర్వాత ఈ మాట జరిగింది. తర్వాత ఆ నెలలో చెల్లెకి సంబంధాలు రావటం, ఆ సంవత్సరంలో పెళ్లి చేయటం జరిగింది. చెల్లె పెళ్ళి ప్రభు ఘనంగా జరిగించిండు. అది మొదటి మేలు నేను ప్రభువుని నమ్ముకున్నాక. తర్వాత ఇక నా కోసం సంబంధాలు చూస్తున్నారు. ఇవి ఒంటరిగా ఉండు, వీడి జీవితం ఇంతే అయిపోతుంది. నా తల్లి బాధపడు, తిరగని స్థలాలు లేకుండా అడగవారిని వాళ్ళు అడుగుతుంటే వాడికి ఆ పిల్లనిచ్చేది, వాడికి ఎవరిస్తారు పిల్లని అనేవారే తప్ప నా పాత రోత జీవితాన్ని చూసిన వారందరూ, తెలిసిన వారు తెలవని వారికి చెప్పేది వాడికి ఎందుకు ఇచ్చేది పిల్లని, ఆ పిల్ల జీవితం నాశనం చేయటం ఎందుకు అని చెప్పి చాలామంది నాకు సంబంధాలు అంటే పిల్లని ఇవ్వకోకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు నా తల్లి మొర ఆలకించి నాకు 2015లో ప్రభు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి కార్యం చేశాడు. ప్రభు పెళ్ళి అలా మా జీవితంలో ఇంకో సంతోషాన్ని నింపిన, చీకటిగా ఉన్న జీవితాన్ని మళ్ళీ సంతోషంగా నింపిండు దేవుడు. తర్వాత ఇంట్లో ఇక ప్రభులో నడుస్తూ ఉండగా ఇంట్లో కూటాలు ఆదివారం సాయంత్రం పూట ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్న టైంలో ప్రభు ప్రవచన వాక్కు ద్వారా ప్రభు ఒక చక్కటి కుమారుణ్ణి ఈ ఇంట్లో ఇస్తున్నాడు అని చెప్పి ప్రభు ప్రవచనం పలికి ఒక శ్రీమంతుని మాకు బహుమానంగా ఇచ్చాడు. ప్రభు మరొక మేలు చేసిండు. తర్వాత ఇక పిల్లలకి సీట్లు ఎన్నో గురుకుల పాఠశాలకి సీట్లు ఎంతోమంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నా కానీ నేను చదివేయలేని పొజిషను. అలాంటి సమయంలో నేను తాగుడు మైకోలో ఉన్న టైంలో డబ్బులు పెట్టినా కానీ ఎక్కడ ఎవరికి సీట్ రాలేదు. నేను ప్రభులో పోయినాక చిన్నమ్మాయికి ఎగ్జామ్ రాపిస్తే వాళ్ళే ఫోన్ చేసి సీట్ వచ్చిందని చెప్పి గురుకులాల్లో సీట్ ఇప్పించారు. మామూలుగా నేను డబ్బులు బయట తాగుకుంటూ ఉండి డబ్బులు ఖర్చు పెట్టి ఏ సీటు రాలేదు. ఇలా వెళ్తూ ఉన్న సమయంలో మేము అత్తగారింటి, కానీ ప్రభు ఆయన కీడు చేసేవాడు కాడు కాబట్టి మరలా చెప్పేసి అంటే మరి నువ్వు ముందు వెళ్తే కదా రానియంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఆర్థిక పరిస్థితులు లాక్డౌన్ అయిన కాడ నుంచి పనికి వెళ్ళటం లేదు, ఆర్థిక పరిస్థితి ఎలా పోషించబడాలో తెలియని పరిస్థితి. కరోనా ఇక నేను బయటికి వెళ్ళటానికి కూడా వెళ్ళలేని పొజిషను, ఎలా తినటం తాగటానికి వెళ్ళని పొజిషను. ప్రభు మమ్మల్ని ఆ ఇంట్లోనే ఉంచి ఈ కాలనీలో ఉన్న అన్నయ్యలు అక్కయ్యల ద్వారా ప్రభు మాకు సహాయం చేశాడు.
తినటానికి, తాగటానికి మాకు ప్రతి ఒక్క అవసరత, ఉప్పు, పప్పు, ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువు ఏదైతే ఉందో మేము హోమ్ క్వారంటైన్ నుంచి బయటకు వచ్చే దనక కూడా ప్రభు వారి ద్వారా, వారిని లేవనెత్తి వారి ద్వారా మాకు సహాయం చేశారు. అలాగనే సంఘంలో నుంచి కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ద్వారా ప్రభు సహాయం చేసి మమ్మల్ని ఆ కరోనా బారి నుండి, కరోనా కష్టకాలంలో ప్రభు మమ్మల్ని ఎంతగానో ఆదరించి సహాయం చేసి కరోనా నుంచి మమ్మల్ని ప్రభువు నన్ను సజీవునిగా బయటపెట్టాడు. ప్రభువుకే మహిమ. ఆ కష్టకాలంలో ఎలా పోషించబడాలన్న సమస్య నుంచి కూడా ప్రభువే విడుదల చేశాడు. ఇక్కడ కాలనీలో నాకు సహాయం చేసిన బ్రదర్స్కి, సిస్టర్స్కి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రభు మా కుటుంబంలో ఇట్లా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. అంతకుముందు నా మురికి రోత జీవితాన్ని చూసిన నేను ఇప్పుడు నన్ను నేనే మార్చుకొని ప్రభువులో నడుస్తూ ఎంతగానో ఆశీర్వదించబడి ఉన్నాను. ఇక ఆ మురికి రోత జీవితంలో నేను మళ్ళీ వెళ్ళకోకుండా ప్రభులోనే కొనసాగినట్లుగా మీరు అనుదినం ప్రార్థన చేయండి. అలాగే మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగే సేవకులు మా పట్ల, మా కుటుంబం పట్ల ఎంతో ఆదరణ, ప్రేమతో మమ్మల్ని అనుదినం వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి మమ్మల్ని ఇంకా ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్న దైవజనులకి ప్రత్యేక వందనాలు. సంఘం భారంగా ప్రార్థించి మా కోసం కష్టాల్లో, నష్టాలు మమ్మల్ని వెన్నంటూ ఉండి ఉన్న ఆదరించిన సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అడగగానే మా యొక్క గృహ కూడికి కానీ, కృతజ్ఞత కూడికి కానీ, మా ఇంటి అవసరతల్లో ఏ అయితే అవసరత ఉన్నా కానీ అవసరతకి పిలవగానే వచ్చిన అక్కలకి, అన్నయ్యలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే యవనస్తులైన బ్రదర్స్కి ఏ అవసరం ఉన్నా కానీ ముందు మా ఇంట్లో కూటం పెట్టడానికి వాళ్ళే ముందుగా వచ్చి అయిపోయే వరకు వాళ్ళే సహాయం చేస్తూ ఉన్న, ఎప్పటి నుంచో నేను ప్రభువుని నమ్ముకున్న కాంచి ప్రత్యేకంగా వాళ్ళందరూ నాకు ఇలాగ సహాయం చేస్తూ ఉన్నారు. బ్రదర్స్ అందరికీ, యవనస్తుల బ్రదర్స్ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు నా పట్ల చేసిన ఈ మేలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.